రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆల్రెడీ ఒక అడుగు ముందుకు వేసింది. అయితే పాకిస్తాన్ లో P-81 అనే సర్వేలెన్స్ ఇండియాకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ లో కనిపించిందని చెప్పి ఇప్పటికే పాకిస్తాన్ నిఘా సంస్థ కన్ఫర్మ్ చేసింది. అయితే P-1 ఎయిర్ క్రాఫ్ట్ ఇది ఒక సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే పాకిస్తాన్ లోకి వెళ్ళి ఆర్మీకి సంబంధించిన స్థావరాలు ఎక్కడున్నాయి, ఆర్మీని ఎక్కడెక్కడ డిప్లాయ్ చేశారు, అదేవిధంగా డిప్లాయ్ చేసిన చోట ఎలాంటి ఆయుధాలు ఉన్నాయని కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి వెళ్ళి మొత్తం పాకిస్తాన్ చుట్టూ తిరిగి పాకిస్తాన్కి సంబంధించిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చేసింది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూసిన ఎయిర్ క్రాఫ్ట్ యాక్చువల్ ఫుటేజ్, ఇది ఇండియన్ నేవీకి సంబంధించిన P-81 ఎయిర్ క్రాఫ్ట్. అయితే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఎంతో కీలకమైన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది ఎయిర్ క్రాఫ్ట్. దీంతో ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ పైన దాడి చేయబోతుందనే దానికి ఇదొక ఇండికేషన్ లాగా చూడొచ్చు. అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అక్కడ ఉండే ఎంతో సెన్సిటివ్ అండ్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చింది. సో దీంతో భారత్ ఏ క్షణంనైనా దాడి చేయొచ్చు, రేపే దాడి చేయొచ్చు అనే వార్త బయటకు వస్తుంది. సో ఇప్పటికే పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఎన్నో ఆంక్షలు విధించిన భారత్ యుద్ధానికి సిద్ధమవుతుంది అని చెప్పడానికి మనం చూసిన విజువల్ ఒక ప్రూఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే P-81 అనే ఎయిర్ క్రాఫ్ట్ అది ఒక సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్. దాన్ని భారత్ పాకిస్తాన్ కి సంబంధించిన స్కై స్పేస్ లో పంపించింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్ ఎక్కడున్నారు, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఏంటి, సరిహద్దుల దగ్గర పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సోల్జర్స్ ని ఎక్కడెక్కడ మోహరించారు, ఇలాంటి కీలకమైన సమాచారాన్ని భారత్ రాబట్టింది. అయితే ఈ నేపథ్యంలో యుద్ధం జరగొచ్చు, యుద్ధం తథ్యం అనే వార్త బయటకు వస్తుంది. ఇదే విధంగా భారత ఆర్మీకి కూడా ప్రధాని మోదీ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు ఖచ్చితంగా ఏ క్షణంలో దాడి జరగొచ్చు అనే వార్త బయటకు వస్తుంది. అయితే ఇప్పటికే పాకిస్తాన్ కూడా ఈ వార్తని కన్ఫర్మ్ చేసింది. మే 4 और మే 5 ఈ తేదీల్లో పాకిస్తాన్ కి సంబంధించిన P-81 ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ లో కనిపించింది అని చెప్పి కూడా పాకిస్తాన్ కి సంబంధించిన నిఘా సంస్థ ఈ నేపథ్యంలో చెప్పడం జరిగింది. అయితే దీంతో పాకిస్తాన్ లో భయం పుట్టింది. ఎందుకంటే 81 ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒక సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే అది పైన ఆకాశంలో వెళ్తున్నప్పుడు కింద ఏ రకమైన సెక్యూరిటీ ఫోర్సెస్ భూమి మీద డిప్లాయ్ చేసి ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా ఎంతో కీలకమైన ఇన్ఫర్మేషన్ ని కూడా అది తీసుకెళ్తుంది. అలాంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ వస్తుందంటే ఖచ్చితంగా భారత్ ఏ క్షణంనైనా దాడి చేయొచ్చు అనే ఒక వార్త బయటకు వస్తుంది. అయితే పాకిస్తాన్ కి సంబంధించిన కొన్ని జిల్లాల్లో కూడా ఈ ఎయిర్ క్రాఫ్ట్ దూసుకెళ్ళినట్టు కూడా దానికి సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి. అయితే పాకిస్తాన్ స్వయంగా పాకిస్తానే ఈ వీడియో రిలీజ్ చేసింది. దీంతో దాడులకు సంబంధించి పాకిస్తాన్ కూడా అధికారికంగా ప్రకటించింది. భారత్ దాడులతో అప్రమత్తమైంది పాకిస్తాన్. మరోవైపు ఇటువైపేమో భారత్ ఇప్పటికే యుద్ధానికి సంబంధించి సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి ఎగ్జాంపుల్, దానికి ప్రూఫ్ P-81 అనే విమానం ఇప్పుడు పాకిస్తాన్ సరిహద్దుల్లో కనిపించడం. అయితే ఎన్నో రోజుల నుంచి భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో ఆంక్షలు విధించింది. అయితే ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ తో పాటు అక్కడ పాకిస్తాన్ కి సంబంధించిన నిఘా సంస్థ ఉన్న ISI తో పాటు పాకిస్తాన్ ఆర్మీ కూడా దీని వెనుకల ఉంది అని చెప్పి NIA నిర్ధారించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పైన అటాక్ చేయడానికి భారత్ సర్వం సిద్ధమైంది. దానికి ఎగ్జాంపులే పాకిస్తాన్ లో కనిపించిన P-81 ఎయిర్ క్రాఫ్ట్. ఇదొక సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్. అయితే భారత్ మా మీద దాడి చేయడానికి P-81 ఎయిర్ క్రాఫ్ట్ పంపించిందని కూడా పాకిస్తాన్ ఇప్పటికే నిర్ధారించింది. దానికి సంబంధించిన యాక్చువల్ ఫుటేజ్ ని కూడా పాకిస్తాన్ రిలీజ్ చేసింది. అయితే పాకిస్తాన్ గగనతలంలో P-81 వెళ్తున్న దృశ్యాలు కూడా ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అయితే వన్స్ పాకిస్తాన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్లీ సర్వైలెన్స్ చేసి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన డీటెయిల్స్ ని కూడా క్యాప్చర్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. ఏ క్షణంనైనా భారత్ పాకిస్తాన్ పైన అటాక్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ P-81 అనే ఎయిర్ క్రాఫ్ట్ కనిపించడంతో ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. సో వార్ కి సంబంధించి యుద్ధం అనేది తథ్యం అనే లాగా
ప్రజెంట్ ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ బార్డర్ దగ్గర కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ప్రతి దగ్గర కూడా డిప్లాయ్ చేశారు. అదేవిధంగా ఇండియన్ నేవీతో పాటు ఇండియన్ నేవీ కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి ఫుల్లీ ఎక్విప్డ్ వార్ షిప్స్ తో పాటు ఇతర వెపన్స్ కి సంబంధించి కూడా మాక్ డ్రిల్స్ చేశారు. అయితే రేపు కూడా ప్రతి రాష్ట్రాల్లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించాలని కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ యుద్ధం జరిగితే ప్రజలు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి అనే లాగా కూడా మాక్ డ్రిల్ నిర్వహించాలని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంకేతం యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది అని కూడా చెప్పకనే చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఈ మాక్ డ్రిల్లో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఒకవేళ మిజైల్స్ వస్తే ఆ మిజైల్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఎలా అలర్ట్ అవ్వాలి అనేలాగా కూడా ఈ మాక్ డ్రిల్ కొనసాగబోతుంది. అయితే ఈ మాక్ డ్రిల్ అనేది యుద్ధం వస్తే ప్రజలు ఎలా ప్రిపేర్డ్ గా ఉండాలి అని చెప్పడానికి ఇదొక అలారం లాంటిది. అయితే ఒకటి నంబర్ 1 P-81 అనే ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్ లో కనిపించడం, అది కనిపించిన నెక్స్ట్ డేనే అంటే రేపు ఇండియాలో మాక్ డ్రిల్ జరగబోతుంది అని చెప్పడానికి రేపు ఖచ్చితంగా యుద్ధం ఏ క్షణంనైనా యుద్ధం జరగవచ్చు, భారత్ పాకిస్తాన్ మీద దాడి జరపబోతుంది అని చెప్పడానికి కూడా ఇది ఒక పర్ఫెక్ట్ ఇండికేషన్ అని కూడా ఇప్పటికే ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఈ నేపథ్యంలో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ఏ క్షణంనైనా భారత్ ప్రతీకార చర్య తీసుకుంటుంది అని ఎప్పుడైతే చెప్పిందో దానికి సంబంధించి కూడా పావులు కదుపుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఏకంగా P-81 ఎయిర్ క్రాఫ్ట్ ని పాకిస్తాన్ గగనతలంలోకి పంపించింది భారత్. ఏకంగా రేపు ప్రతి రాష్ట్రంలో కూడా మాక్ డ్రిల్ జరగబోతుంది. ఈ మాక్ డ్రిల్ నేపథ్యంలో ప్రజలు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఎలా బయటపడాలి, ఎలా సహకరించాలి, ఎలా ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించి కూడా మాక్ డ్రిల్ జరగబోతుంది. అయితే ఈ మాక్ డ్రిల్ తో ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ పైన దాడి చేయబోతుంది అనే దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ సంకేతం అయితే ఇప్పుడు ప్రజెంట్ బయటికి వస్తుంది.